అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఆరాధనలోనికి వెళ్ళే ముందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 7-8 వాక్యాలు చదువుతాం. ప్రకటన 14:7-8 వాక్యాలు కలిసి చదువుదాం. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచడి. ఆయన తీర్పు గడియ వచ్చెను గనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారులను కలుగజేసిన వానికే నమస్కారము చేయడని గొప్ప స్వరముతో చెప్పాను. చాలండి, ఒక వాక్యం చాలు. తర్వాత కీర్తనల గ్రంథము 149. కీర్తనల గ్రంథము 149 1వ వాక్యము అందరం కలిసి చదువుతాం. కీర్తనల గ్రంథము 149 1వ వాక్యము. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. మళ్ళీ చదువుదాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, సర్వాధికారి, నిశ్చయుడైన దేవ, కృపా సత్య సంపూర్ణుడైన దేవుడవు ప్రభువా, ప్రభుదినం ఆయన మేమందరం కూడా బెర్షెబా సంఘముగా, సమాజముగా పరిశుద్ధతతో నాయన సిద్ధపడి ప్రభు సన్నిధిలో కనపడలాగున మమ్మల్ని నాయన సజీవుల లెక్కలో మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చినటువంటి ఆయుష్, ఆరోగ్యము కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమునైనా ఆరాధన కొరకై మీరు ఇచ్చిన వాక్య భాగము కొరకై కృతజ్ఞతాస్తుతులు. అవును ప్రభువా, యెహోవాకు భయపడి ఆయన సన్నిధిలోనైనా సాగిలపడి మోకరిల్లి సాష్టాంగపడి యెహోవాను నాయన మరి ఒక క్రొత్త కీర్తనతో మేము నాయన స్తుతించుటకు, ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మీరిచ్చిన వాక్యము కొరకై వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు మాకు తోడుగా ఉండి వాక్య భావమును మాకు బోధించినట్లుగా సహాయం కొరకు ప్రార్థిస్తూ రావాల్సిన వారిని కూడా త్వరపడి మీ సన్నిధిలోనికి ప్రవేశపెట్టమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్యములో మీరు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము మీరు చదివినప్పుడు అక్కడ మీకు కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు కనిపిస్తాయి. ఒక వాక్యం పై భాగానికి కనుక మీరు వెళితే 7వ వాక్యానికి 6వ వాక్యానికి మధ్యలో కనుక మీరు చూస్తే నిత్య సువార్త అనేటువంటి ఒక మాట కనిపిస్తుంది. 6వ వాక్యం చివరిలో నిత్య సువార్త అనే మాట కనిపిస్తుంది. 7వ వాక్యంలో మనం ఇప్పుడు చదివాం కదా, ఏమని? దేవునికి భయపడుడి అనే మాట, మహిమపరచుడి అనే మాట, తీర్పు గడియ వచ్చెను అనేటువంటి మాట, నమస్కారము చెయ్యడి అనే మాటలు మనకు కనిపిస్తాయి. అయితే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ఈ నిత్య సువార్తను గురించి, దేవుని యందు భయభక్తుల గురించి, దేవుణ్ణి మహిమపరిచేటువంటి విషయం గురించి, దేవుని సన్నిధిలో సాగిలపడే విషయం గురించి, దేవుని యొక్క సార్వభౌమాధికారానికి మనల్ని మనం అప్పగించుకునేటువంటి విషయానికి మునుపు ఏం జరిగింది అని అంటే 13వ అధ్యాయంలో ఏమవుతుంది అని అంటే అక్కడ మనకు ఒక ఘట సర్పం కనిపిస్తుంది. ఆ ఘట సర్పం ఎవరు? సాతాను. ఘట సర్పం ఎవరు? 13వ అధ్యాయంలో కనిపిస్తుంది. అయితే ఈ ఘట సర్పంతో పాటు మహాసముద్రంలో నుంచి వచ్చినటువంటి ఒక మృగం కనిపిస్తుంది. ఆ మృగము ఎవరు అని అంటే అంత్యక్రీస్తు. మొదట ఎవరు కనిపించారు 13లో? ఘట సర్పం. ఎవరు ఘట సర్పం? సాతాను. రెండవది ఎవరు కనిపించారు 13లో? మహాసముద్రం నుంచి వచ్చిన మృగము. ఎవరు ఆ మృగము? అంత్యక్రీస్తు. తర్వాత ఎవరు కనిపిస్తారంటే మరి భూమి మీద నుండి వచ్చినటువంటి ఇంకొక మృగం, సముద్రంలో నుండి ఒక మృగం వచ్చింది, దాని పేరేమో అంత్యక్రీస్తు, యాంటీ క్రైస్ట్. భూమి నుండి వచ్చినటువంటి మృగమేమో
అబద్ధ ప్రవక్త, ముగ్గురున్నారు. సాతాను, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త. ఈ ముగ్గురు కలిసి ఏం చేశారంటే లోకమంతటిని పాడు చేశారు. లోకమంతటికి అబద్ధాన్ని బోధించి అసత్యాన్ని ప్రకటిస్తున్నారు. ఎవరెవరు? సాతానుడు, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త. ఇప్పుడు మీకు అర్థమైందిగా, ఈ లోకంలో ఇన్ని భిన్నమైన బోధలు జరుగుతున్నాయి అంటే మనము ఏకాత్మతో, ఏక మనస్సుతో, ఏక హృదయముతో, ఏక భావము తాత్పర్యముతో ఆరాధించాల్సిన వాళ్ళము ఇన్ని సంఘాలుగా విడిపోయి బలహీనపడ్డామంటే వెనక మన ఎంతమంది బోధిస్తున్నారు? సాతానుడు బోధిస్తున్నాడు, అంత్యక్రీస్తు బోధిస్తున్నాడు, అబద్ధ ప్రవక్త కూడా బోధిస్తున్నాడు. 13వ అధ్యాయంలో ఇన్ని విషయాలు లోకంలో జరుగుతున్నప్పటికీ కూడాను దేవుని కొరకు ఉన్నటువంటి వారు, దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారు, ప్రతిష్ఠించబడిన వారు 1,44,000 మంది ఈ 14 అధ్యాయంలో మీకు కనిపిస్తారు. దేవుని కొరకు ప్రత్యేకించబడిన 1,44,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ అంత్యక్రీస్తు బోధలో పడలేదు, అబద్ధ ప్రవక్త బోధలో పడలేదు, సాతాను యొక్క మోసంలో చిక్కుకోలేదు. దేవుని కోసమే ప్రతిష్ఠితులై ప్రత్యేకపరచబడినటువంటి జనం అన్నమాట. ఆ జనం అందరూ కలిసి ఎవరు ఇంతవరకు భూమి మీద కానీ ఆకాశంలో కానీ పాడనటువంటి ఒక క్రొత్త పాటను పాడేటువంటి అధ్యాయము ఈ 14వ అధ్యాయంలో ఉందన్నమాట. అంటే 13వ అధ్యాయంలో అంతా కూడాను మోసము, అబద్ధము ఉంటే 14వ అధ్యాయం అంతా కూడా విశ్రాంతి, సత్యము సంబంధించినటువంటి సంగతులు ఈ 14వ అధ్యాయంలో ఉన్నాయన్నమాట. అందుకని 14వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో ఎంతో శ్రేష్టమైనటువంటి అధ్యాయం. అయితే ఈ చదవబడినటువంటి ఈ వాక్యాన్ని మనం ధ్యానించబోయే ముందు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇందాక అన్నాం కదా, నిత్య సువార్త అనే మాటను అన్నాం. అయితే ఈ నిత్య సువార్త యొక్క శక్తిని తెలియకుండా మనం ఆరాధించలేం. ఏంటి ఈ నిత్య సువార్త అని అంటే, చార్ల్స్ స్పర్జన్ గారు ఇంగ్లీష్లో ఇలా అంటారు, ఒక కొటేషన్ ఏమనంటే, గాస్పెల్ ఈజ్ లైక్ ఎ కేజ్డ్ లయన్. గాస్పెల్ ఈజ్ లైక్ ఏ కేజ్డ్ లయన్, డస్ నాట్ నీడ్ టు బి డిఫెండెడ్ బై ఎనీవన్. Gospel is like a caged lion. It does not need anyone to defend. Just needs to be let out of the cage అని చెప్పని అంటాడు చార్ల్స్ స్పర్జన్ గారు. తెలుగులో కనుక దాన్ని తర్జుమా చేస్తే సువార్త అనేది ఎలాంటిది అని అంటే, ఒక బోనులో ఉన్నటువంటి సింహం లాంటిదంట. ఈ బోనులో ఉన్నటువంటి సింహాన్ని, నేను శక్తివంతమైనటువంటి దాన్ని, నేను మృగములకు రాజుని అని చెప్పుకోవాల్సిన పని ఏమి లేదంట. జస్ట్ ఆ బోనులో నుంచి దాన్ని వదిలి చూస్తే దాని యొక్క శక్తి ఏంటో ప్రపంచమంతటికి తెలుసంట. కాబట్టి నిత్య సువార్త అనేది ఏంటి అని అంటే, మనము సువార్త కోసం దండయాత్ర కోసం వెళ్తున్నాం చూసారా, కరపత్రాలు పట్టుకుని. ఈ సువార్తకు పైనుంది నిత్య సువార్త. ఈ సువార్తను తీసుకుని ప్రకటించే వాళ్ళు ఎవరు అని అంటే దేవదూతలు. అంటే మనుషులుగా మనము సువార్తను ప్రకటించడానికి తిరుగులాడుతున్నాం, కానీ మనకు ముందుగానే దేవదూతలు ఈ సువార్తను తీసుకుని ఏం చేస్తున్నారు? సర్వలోకానికి, సర్వ ప్రజలకి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఈ సువార్తను వాళ్ళు ప్రకటిస్తున్నారు. అదే నిత్య సువార్త అనేది. ఆ నిత్య సువార్త అంటే ఏంటంటే, దానికి చలనము లేనటువంటిది, స్థిరమైనటువంటిది, కదిలించబడినటువంటిది నిత్య సువార్త. ఇప్పుడు మనం కరపత్రాలు తీసుకుని సువార్తకి వెళ్తే మనల్ని కొడుతున్నారు, తిడుతున్నారు కదా. మనల్ని ఎవరు చేయలేదులే, మన సహోదరులు చాలామంది మరి దూషణకు, మరి బాధలకు గురవుతున్నారు. కానీ నిత్య సువార్తను ఆపగలుగుతారా? సాతాను కానీ, అబద్ధ ప్రవక్త కానీ, అంత్యక్రీస్తు కానీ నిత్య సువార్తను ఆపగలుగుతారా? ఆపలేరు. కాబట్టి ఈ సువార్త ఏం చేస్తుంది అని అంటే, ప్రతి ఒక్కరిని, ఆయా జనముల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని రక్షించడానికి శక్తివంతమైనది. సో మొదటిది ఏంటంటే, ఆరాధనకి వెళ్ళబోయే ముందు నిత్య సువార్తనిచ్చినటువంటి దేవునికి వందనాలు, కృతజ్ఞతలు. అయితే ఈ నిత్య సువార్త ఏం చేసింది అని అంటే, నా రక్షణకు కారణమైంది. ఎలాగా అనంటే, పౌలు గారు చక్కటి మాట రాశాడు. ఏమనంటే, రక్షణ కలుగజేయుటకు అది దేవుని, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యం. ఈ సువార్తను గురించి నేను సిగ్గుపడను, నమ్ము ప్రతివానికి, అనగా మొదట యూదునికి
గ్రీసు దేశస్థునికి రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఏంటది శక్తి అయి ఉన్నది? సువార్త. నిత్య సువార్త రక్షణ కలుగు చేయడానికి దేవుని శక్తి అయి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా సరే ఇంకా రక్షించబడిన వాళ్ళు ఉంటే ఎలా రక్షించబడతామనే మీ ప్రశ్నకి జవాబు ఏంటి అని అంటే, దేవుని యొక్క నిత్య సువార్త ప్రతి ఒక్కరిని రక్షించడానికి దేవుని శక్తి అయి ఉన్నది. దానికి ఎవరి శక్తి అవసరంలా, దేవుని శక్తే ఆయా జనాలను, ఆయా ప్రజలను రక్షించి ఆయన వారిగా చేయగలుగుతుందన్నమాట. అందుకనే ఎంత శక్తివంతమైంది అని కనుక మీరు అర్థం చేసుకోవాలి అని అంటే, బైబిల్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసినటువంటి విలియం టిండేల్ గారు అక్టోబర్ 6వ తారీఖున 1536వ సంవత్సరంలో ఆయన ఒక మహాపట్టణం నడిబొడ్డున మరి ఒక స్తంభానికి కట్టివేయబడి ఆయన చర్మం అంతా ఒలిచి ఆయన్ని కాల్చి చంపేశారు. విలియం టిండేల్ గారిని ఇంగ్లాండ్ రాజు ఏం చేశాడంటే, ఆయన్ని ప్రజలందరూ చూస్తుండగా ఒక మహాపట్టణంలో ప్రజలందరూ చూస్తుండగా ఆయన చర్మం ఒలిచి ఆయన్ని కాల్చి చంపేశారు. ఎవరిని? విలియం టిండేల్ గారిని. ఏ సంవత్సరంలో? 1536 అక్టోబర్ 6వ తారీఖున. అయితే విలియం టిండేల్ గారు ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు అని అంటే, లార్డ్ ఓపెన్ ద కింగ్ ఇంగ్లాండ్ ఐస్ అని రాశారు. లార్డ్ ఓపెన్ ద కింగ్ ఇంగ్లాండ్ ఐస్ అన్నాడు. ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఇప్పుడు 1536లో విలియం టిండేల్ గారు చేసినటువంటి ఈ చిన్న ప్రార్థన దేవుడు జవాబు ఎప్పుడు ఇచ్చాడంటే, 1539లో ఏ రాజు అయితే బైబిల్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసినందుకు విలియం టిండేల్ గారిని కాల్చి చంపేశారో అదే రాజు హెన్రీ 8 1539లో బైబిల్ని చట్టపరంగా ఆమోదించాడు. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 36, 37, 38, 39 3 సంవత్సరాల కాలంలో మరి ప్రార్థనకి జవాబు వచ్చింది. అంటే రక్షించటానికి నిత్య సువార్త ఎంత శక్తివంతమైంది అని అంటే, ప్రార్థనలో కూడా వాక్యం ఉంది, ఆరాధనలో కూడా వాక్యం ఉంది. మనం ప్రతి దానిలో కూడా దేవుని యొక్క వాక్యమే వాగ్దానముగా శక్తివంతమైనదై ప్రతి కార్యాన్ని కూడా నెరవేరుస్తుంది అన్నమాట. మరి ఎక్కడో దేవుని శక్తి ఎలా పనిచేస్తుంది అని అంటే, చరిత్రలో ఇన్ని ఆధారాలు ఉన్నాయి. నిత్యమైనటువంటి దేవుని సువార్త నిత్య శక్తి కలిగినటువంటిది, అది వాడబారినటువంటిది, అది ఎక్కడ కూడా బలహీనమైనటువంటిది కాదు, దానికి కుడి ఎడమలు ఏమీ లేవు అన్నమాట. అంత గొప్ప శక్తి కలిగినటువంటిది దేవుని యొక్క సువార్త, అదే నిత్య సువార్త. అయితే ఇప్పుడు ఈరోజు మన ఆరాధనలో ఇక్కడ మనకు 14వ అధ్యాయంలో మీరు చదివినప్పుడు ఇక్కడ 3 దేవదూతలు 3 వర్తమానాలు తీసుకొచ్చారు మనకి. మొదటి వర్తమానం ఏంటి అని అంటే, దేవుణ్ణి మనము సరిగా ఆరాధించాలి అని ఒక దేవదూత కబురు ఇచ్చారు. ఏమని కబురు పెట్టింది ఆ దేవదూత అని అంటే, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. మొదటి దేవదూత ఇస్తున్న వర్తమానం ఏంటి? మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచండి. ఇది మనుషులు చెప్పింది కాదు. ఇక్కడ ఈ వాక్యం దేవదూత దేవుని ఆజ్ఞను అందుకుని మనుషులకు, ఆయా ప్రజలకు ఇస్తున్నటువంటి వర్తమానం అన్నమాట. రెండవ దేవదూత వచ్చి ఏం చెప్తుంది అని అంటే, మీరు లోకానికి వేరయ్యుండుడి అని చెప్తుంది రెండవ దేవదూత. మొదటి దేవదూత ఏం చెప్పింది? సువార్త ఆయనకు భయపడాయి, ఆయన మహిమపరచండి అని. రెండవ దేవదూత ఏం వర్తమానం ఇచ్చింది? లోకానికి వేరుగా ఉండి బ్రతకండి, అంటే బీ సెపరేటెడ్ టు దిస్ వరల్డ్. మొదటి దేవదూత ఏమంది? గ్లోరిఫై, ఫియర్ గాడ్ అండ్ గ్లోరిఫై గాడ్ అని చెప్పారు మొదటి దేవత. మూడో దేవదూత ఏం చెప్పిందంటే, శ్రమలలో కూడా దేవునికి నమ్మకంగా ఉండండి. మూడవ దేవదూత. ఈ 14 అధ్యాయాలు 3 దేవదూతలు 3 వర్తమానాలు తెచ్చారు. మొదటి దేవదూత ఏమో దేవుని మహింపరచమన్నాడు, రెండవ దేవదూత ఏమో లోకానికి వేరే ఉండమన్నాడు, మూడవ దేవదూత ఏమో ఏమని చెప్పాడు? శ్రమలలో కూడా నమ్మకముగా ఉండండి. అయితే ఇప్పుడు మనకి ఆరాధనలోనికి వెళ్ళబోయే ముందు, శ్రమలు ఒకవేళ మనల్ని వేధించి శోధనలో మనం ఉండి దేవుని దగ్గరికి ఆరాధించడానికి సంతోషంగా నీవు రాలేవు, విచారమైనటువంటి మనస్సుతో దేవుణ్ణి ఆరాధించలేవు. ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ప్రతి మానవుని జీవితంలో సహజము. అందుకే దేవుడు అన్నాడు, దేనిని గురించి మీరు చింతింపకడి, మీ చింత యావత్తు
ఆయనపై మోపుడి అన్నాడు. మోపటం అంటే ఏంటి? ఒక పెద్ద మోపు వేసుకుని ఒక వ్యక్తి వెళ్తున్నాడు అనుకో, చూడండి ఎంత బరువు మోస్తాడు. ఇప్పుడు తండ్రి భుజాల మీద కూడా అలాంటి ఒక భారం ఉంది, అవునా కదా? తండ్రి కనిపిస్తాడే కానీ తండ్రి భుజాల మీద భారం ఉంది. అట్లని తల్లి భుజాల మీద లేదా? తల్లి భుజాల మీద కూడా ఉంది. కానీ పిల్లలు కనిపిస్తుందా? కనిపించదు. పిల్లల అవసరాలే చూస్తారు వాళ్ళు ఇప్పటికి కూడా. వాళ్ళు తల్లిదండ్రులు అయ్యేంత వరకు ఈ పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ అవసరాలు తప్పితే తల్లిదండ్రుల యొక్క బరువుల్ని అర్థం చేసుకునే పిల్లలు చాలా తక్కువ. మరి ఈ రోజున ప్రభు ఏమంటున్నాడు? మీ యొక్క భౌతికమైనటువంటి భారాలు కానీ ఆధ్యాత్మికమైనటువంటి భారాలు కానీ నా మీద వేయండి అని చెప్పని ప్రభు అంటున్నాడు. కానీ మనుషులు మనం ఏం చేస్తున్నామంటే ప్రభువుకి అప్పగించడానికి బదులుగా మన మనసుల్లో మన హృదయాల్లో వాటిని ఉంచుకుని ఎంతో విచారంతో దేవుని సన్నిధికి వచ్చి ఏమని దేవుణ్ణి ఆరాధిస్తాం మనం. అందుకనే అలాంటి విచారాలన్నిటినీ పక్కన పెట్టండి. లోకంలో ఉండే సంగతులన్నిటిని పక్కన పెట్టండి. మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోండి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. ఎప్పుడు? దేవుని యొక్క ఆరాధనలోనికి ప్రవేశించబోయే ముందు. అదే ఈ 3 దూతలు చెప్తున్నారు. అందుకని మనం ఈరోజు ఆరాధనకు తీసుకున్న వాక్యం ఏంటి అని అంటే దేవునికి భయపడుడి, తర్వాత దేవునిని మహిమపరచుడి, తర్వాత లోకము అంటే ఈ లోకములో ఉన్న వాటినన్నిటిని సృజించినటువంటి సృష్టికర్తకు మీరు నమస్కారము చేయుడి. చూడండి, నమస్కారము అని అంటే దాని అర్థం ఏంటంటే ఆరాధన అని అర్థం అన్నమాట. ఈ భయపడుడి అనేటువంటి మాటను కూడా మీరు ఫిజికల్గా తీసుకుంటే భయము అని అంటే ఫియర్ కదా, కొంచెం వణుకుతో కూడినటువంటి మాట భయం అంటే. కానీ ఈ భయానికి హీబ్రూ పదం ఏంటి అని అంటే ఇరా అనేటువంటి పదం ఉంటుంది భయానికి. ఈ ఇరా అనేటువంటి పదం ఏం చెప్తుంది అని అంటే అద్భుతమైన ఆరాధన అని రాయబడింది హీబ్రూ భాషలో. ఏమనుంది? భయానికి అర్థం ఏంటి? బైబిల్ భాషలో అద్భుతమైన ఆరాధన, వినయ విధేయతలతో కూడిన ఆరాధన. భయము అని అంటే ఒక వణుకే కాదు, భయములో ఇంకేమేమి ఉండాలి మనకి? వినయము విధేయత ఉండాలి, అద్భుతమైనటువంటి ఆరాధన చేసే ప్రక్రియ ఉండాలన్నమాట. కాబట్టి భయము అని అంటే ఒక వణుకుతో కూడినటువంటిదే కాదు, వినయ విధేయతలతో అద్భుతంగా చేసేటువంటి ఆరాధన అయి ఉండాలి. కాబట్టి మరి ఆరాధనలోనికి ప్రవేశించబోయే ముందు దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే పరీక్షించుకోండి అని అంటున్నాడు. ఎలా పరీక్షించుకోవాలన్నా అని చెప్పానంటే పౌలు గారు మంచి వాక్యాన్ని రాశారు. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయంలో కనుక మీరు చూస్తే 5వ వాక్యం, ఎవరు ఎవరిని గురించి కూడా తీర్పు తీర్చాల్సిన పని లేదు, ఎవరు ఎవరిని గురించి కూడా పరీక్షించాల్సిన పని లేదు, ఎవరికి వాళ్లే ఆత్మ పరిశీలన చేసుకోగలిగినటువంటి వాక్య భాగాన్ని 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వాక్యాన్ని కనుక మీరు ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. చదవండి ఒకసారి. 2 కొరింథీ 13:5 ఏమనుంది అక్కడ? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మను మీరే శోధించుకొని చూడండి. మిమ్మను మీరే శోధించుకొని చూచుకోండి, ఫస్ట్ థింగ్. రెండోది మిమ్మల్ని మీరే పరీక్షించుకొని. 2 మాటలు అన్నాడు, శోధించుకొనుడి అని అన్నాడు, పరీక్షించుకొనుడి అన్నాడు. ఇప్పుడు ఆరాధనలోకి వెళ్ళబోయేటప్పుడు 3 దేవతలు కూడా ఏం చెప్పారు మనకి? సపరేట్ అవ్వండి లోకం నుంచి అన్నారు. రెండోది శోధనలో కూడా దేవునికి నమ్మకంగా ఉండండి అన్నారు. ఇప్పుడు ఈ రోజున పౌలు గారు కూడా ఏం చెప్తున్నాడు? శోధించుకోండి. ఏం శోధించుకోవాలి? మన హృదయాన్ని శోధించుకోండి, మన తలంపులను శోధించుకోండి, మన కనులను శోధించండి, శరీరాన్ని శోధించండి, కుటుంబంలో ఉన్నటువంటి విషయాలను శోధించండి, తర్వాత పరీక్షించండి. ఎంత మాత్రము దేవుని యొక్క అధికారానికి లోబడి, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి, దేవుని చిత్త ప్రకారముగా మీరు మీ ఆత్మపూర్వకంగా భౌతికంగా అన్ని విషయాల్లో మీరు గనక సమాధానపడి ఉన్నప్పుడు మీరు చేసే ఆరాధన అద్భుతమైన ఆరాధనగా దేవునికి సమర్పించబడింది. మన లోపల ఉన్నటువంటి హృదయంలో ఉండే సంగతులు, మనసులో ఉండే సంగతులు ఎప్పుడు అలాగే ఉండి ఒక పాత స్వభావం కలిగి ఉండి కూడా ఆరాధనని నూతనంగా ఎలా మనం చేయగలుగుతాం? ఒక క్రొత్త కీర్తన ఎలా పాడతాడు మానవుడు? ఆలోచించండి. మీరు దేవుని యందు విశ్వసించారు, దేవుని యొక్క మీరు ఉంచిన విశ్వాసమును బట్టి రక్షించబడ్డారు, ఎంతో గొప్ప సంగతి అది. దేవుని యొక్క కృపావరాన్ని కలిగి ఉన్నారు. కృపావరాన్ని కలిగి ఉండి కూడా లోకములో కూడా సగభాగం ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే ఆరాధన మిక్స్ అయిపోతుంది అన్నమాట, కలుషితం అయిపోతుంది. కాబట్టి అలాంటి సగం ఆరాధన పనికిరాదు. అందుకనే ఆరాధనకు ముందు మనం ఆ 2 కొరింథీ 13:5 కొలమానంగా పెట్టుకుని మనం ఆరాధనలోనికి వెళ్ళాలి.
కొలమానం అయిపోయింది. ఇప్పుడు ఈ రోజున ఈ వాక్య భాగంలో మనం నేర్చుకునే సంగతి ఏంటి అని అంటే, మొదటిది ఆరాధనలోకి వెళ్ళబోయే ముందు మన యొక్క హృదయ శుద్ధి ఎలాగున్నది అనేది ఒకసారి పరీక్షించుకున్న తర్వాత మనం దేవుణ్ణి మహిమపరిచేటువంటి ఆరాధన చెయ్యాలి. ఎలాగ మహిమపరిచేటువంటి ఆరాధన చెయ్యాలి అని అంటే, ఈ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలోనే యోహానుకి పద్మాసు ద్వీపంలో దేవుణ్ణి మహిమపరచడానికి దేవుణ్ణే చూచాడు. అయితే చూచిన దేవుడు యోహానుకి ఎలా కనిపించాడు అని అంటే, ప్రకటన 14:1 వాక్యంలో మీకు కనిపిస్తుంది. యోహాను చూచిన దేవుడు ఎలాగున్నాడు చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 14:1 యోహాను చూచిన దేవుడు ఎలా ఉన్నాడు. ఇప్పుడు మనం దేవుణ్ణి మహిమపరిచే ఆరాధన ఎలా చేయాలో చూడబోతున్నాం. దేవుణ్ణి మహిమపరిచేటువంటి ఆరాధనకు ఆ రోజున్న భక్తులు ఎలాగ మహిమపరిచి ఆరాధించారో చూడబోతున్నాం మనం. మొదటిగా యోహాను చూసినటువంటి దేవుడు ఎలా ఉన్నాడు? 14వ అధ్యాయం, ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద ఎట్లా ఉంది? నిలవబడి ఉండెను. సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఈ రోజున దేవుడు కనపడకుండా మనం ఆరాధన చేస్తామంటే అది నిజమైన ఆరాధనేనా? ఆలోచించండి. దేవుడు కనిపించి ఆరాధించాలి. దేవుణ్ణి చూచి దానికి మీరు సాక్షులై ఉండి ఆరాధించాలి. చూడకుండా మాత్రం ఆరాధించలేరు. వర్తమానాన్ని బట్టి ఆరాధించలేరు. కానీ సత్యమును బట్టి మీరు ఆరాధించవచ్చు. సత్యం ఎవరు? ఆత్మయే సత్యము. ఆత్మయే సాక్ష్యం ఇస్తుంది మీ ఆత్మకు. ఏమని? మీరు దేవుని యొక్క పిల్లలు అని. అప్పుడే మీరు దేవుని చూచిన వారు అవుతారనమాట. కాబట్టి ఈ రోజున యోహాను చూచినటువంటి దేవుడు ఆ గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లను చూచాడు కాబట్టి ఆయన దేవదూత చెప్పినటువంటి ఆ వాక్యాన్ని విని సాగిలపడి నమస్కరించి దేవుణ్ణి మహిమపరిచి ఆరాధిస్తున్నాడు యోహాను. అయితే అబ్రహాము చూచిన దేవుడు ఎలా ఉన్నాడో ఒకసారి చూడండి. ఆదికాండం 22:13 అబ్రహాము చూచిన దేవుడు ఎలా ఉన్నాడో చూడండి. అబ్రహాము చూచిన దేవుడు 22:13 పొదల మధ్యలో కొమ్ములు తగులుకున్న ఒక పొట్టేలు. కొమ్మల మధ్యలో కొమ్ములు తగులుకున్న పొట్టేలు. అప్పుడు దేవుడు ఏం మాట్లాడాడు అబ్రహాముతో? ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించెను. అర్పణ, ఇక్కడ ఆరాధనకు అర్పణ ఎవరు? అబ్రహాముకి పొట్టేలు. అక్కడ యోహానుకు అర్పణ ఎవరయ్యారు? 14:1 ఆ గొర్రె పిల్ల. ఇప్పుడు నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఇశ్రాయేలీలకు అర్పణ ఎవరు? ఆ గొర్రె పిల్ల. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో పస్కా గొర్రె పిల్ల ఎవరు? పస్కా గొర్రె పిల్ల నిర్గమ 12లో కూడా ప్రభువే. ప్రకటన 14:1 ఉన్న గొర్రె పిల్ల కూడా ప్రభువే. పొదల మధ్యలో చిక్కుకున్న పొట్టేలు కూడా ప్రభువే. చూడండి ప్రభువుని ఎట్లా చూశారు. ఇప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వాక్యంలో ఇక్కడ మీకు ఒక బాధించబడిన సేవకుడు కనిపిస్తారు. ఇక్కడ సేవకుడిగా కనిపిస్తున్నాడు యెషయా ప్రవక్తకి. యెషయా ప్రవక్తకి ఎలా కనిపించాడు? యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వాక్యంలో అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడెను, నోరు తెరవలేదు, వదకు తేబడిన గొర్రెపిల్ల. చూడండి ఇక్కడ బాధింపబడిన సేవకుడిగా కనిపించిన గొర్రెపిల్ల ఎవరు కనిపించాడు? యెషయా కనిపించాడు. బాప్తిస్మ ఇచ్చి యోహానుకి యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వాక్యంలో కనిపించాడు ప్రభు. ఎలా కనిపించాడు? లోక పాపములు మోసుకొని పోవు గొర్రెపిల్ల. చూడండి, ఈరోజు ఆరాధనకు మీరు వచ్చారు, ప్రభు సన్నిధిలో సాగిలపడి నమస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ భక్తుడైన యోహాను చూసిన గొర్రెపిల్ల మీరు చూచారా? ఇశ్రాయేలీలు నిర్గమాకాండం 12వ అధ్యాయంలో చూసిన పస్కా గొర్రెపిల్ల మీరు చూసారా? మరి ఆ రోజున యెషయా ప్రవక్త చూసినటువంటి గొర్రెపిల్ల, బాధించబడిన గొర్రెపిల్ల, మౌనముగా ఉన్న గొర్రెపిల్ల, వదకు తేబడిన గొర్రెపిల్ల మీకు కనిపిస్తున్నాడా? మరి బాప్తిస్మ ఇచ్చి యోహాను కనిపించింది లోక పాపములు మోసుకొని పోయే గొర్రెపిల్ల. ఈరోజు మనకు కనిపిస్తున్నాడా ఆ గొర్రెపిల్ల? కాబట్టి ఈ రోజున మనకు కనిపించేటువంటి గొర్రెపిల్ల ఎక్కడ అనంటే ఈ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వాక్యంలో సియోను పర్వతం మీద తన ప్రజలను విజయోత్సాహముతో కలిచేటువంటి గొర్రెపిల్ల మనకి ఈ రోజున ఆరాధనకు అర్పణగా సిద్ధంగా ఉన్నాడు. అయితే మీరు ఒకటి ఆలోచించండి, ఈరోజు మీరు అర్పించే ఆరాధనలో అర్పణ ఎవరు అనంటే
ప్రభు అయిన యేసుక్రీస్తు అనేటువంటి గొర్రెపిల్లనే మీరు అర్పించబోతున్నారు. మీరు గనక మీ హృదయ శుద్ధి లేకుండా యేసుక్రీస్తు అనే గొర్రెపిల్లను మీ చేత పట్టుకుని ఆరాధనకు గనక మీరు అర్పిస్తే మీ చేతులు ఏమవుతాయి? దోషులవుతారు. నిర్దోషమైనటువంటి చేతులతో, నిష్కలంకమైనటువంటి మనస్సుతో ప్రభు అయిన యేసుక్రీస్తు అనే గొర్రెపిల్లను మీరు పట్టుకునే ఆరాధించాల్సిన వారై ఉన్నారు. మరి ఈ చేతులకి పాపం ఉన్నప్పుడు ఆ గొర్రెపిల్లని ఎలా పట్టుకుంటారు? ఆ గొర్రెపిల్లని ముఖాముఖిగా ఎలా చూస్తారు? చూడలేం కదా. ముఖాముఖిగా చూడాలి అని అంటే మరి మీరు ఏమని అడగాలి? ప్రభువా, నా హృదయాన్ని, నా ఆలోచనల్ని నీవు పరిశీలించి పరిశోధించి, కీర్తనాకారుడు అంటాడు 139, 23, 24 వాక్యాలలో ఆయన ఏమంటాడు? నీకు ఆయాసకరమైనటువంటిది ఏదైనా నాలో ఉంటే ఇప్పుడే నన్ను క్షమించు ప్రభువా. ఈ ఆరాధనలో మాత్రం మీ కుటుంబ సభ్యుల్ని ఎవరిని మీరు హృదయంలో పెట్టుకోమాకండి. ఈ ఆరాధన మీకు, ప్రభువుకి మాత్రమే. ఇక్కడ మీ ఫ్యామిలీ ఎమోషన్స్, భావోద్వేగమైనటువంటి సంగతులు, ఆరాధనలు ఏం పట్టుకురావద్దు. అది మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో చేసుకోవాలి. కుటుంబాల గురించి ఇక్కడ ఎవరెవరు రక్షణల గురించి మీరు మనసులో పెట్టుకోవద్దు. కేవలం నీకు ఇచ్చినటువంటి రక్షణ మాత్రమే మీరు హృదయంలో పెట్టుకుని, దాన్ని మాత్రమే కేంద్రముగా పెట్టుకుని మీరు ఆరాధించాలి. కాబట్టి ఆయాస్కరమైనటువంటివి తొలగించబడినప్పుడు మరి పద్మాసు దీపంలో భక్తుడైన యోహాను కనిపించినటువంటి గొర్రెపిల్ల మీకు కూడా కనిపించే అవకాశం ఉంది. కనిపించింది కాబట్టే ఈరోజు మనం ఆరాధన చేయడానికి ప్రభు మనల్ని ఏం చేశాడు? యోగ్యులుగా చేశాడు. గొర్రెపిల్లకు గుర్తు ఏంటి అని అంటే ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠం సిద్ధపాటు ఉందా? గడిచిన వారం అంతా గొర్రెపిల్లకు గుర్తు ఏంటంటే రక్షణ. గొర్రెపిల్లకు గుర్తు ఏంటి అని అంటే శ్రమలో, శోధనలో దేవునికి నమ్మకంగా జీవించుట. శ్రమలో, శోధనల్లో దేవునికి నమ్మకంగా జీవించుట సిద్ధపాటుకి గుర్తు, రక్షణకి గుర్తు, పరిశుద్ధతకి గుర్తు గొర్రెపిల్ల. 4వది ఏంటంటే విజయానికి గుర్తు. విజయోత్సాహముతో మనం దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి ఈ అనుభవాల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆరాధనలోనికి వెళ్ళాలి. అంటే ఆరాధనలో సియోను కొండపై ఉన్నటువంటి ఆ గొర్రెపిల్లని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ఆరాధించేటప్పుడు నూతన నిబంధనలో ఒక మంచి వాక్య భాగం ఉంది, అందరూ కలిసి చదవండి. నూతన నిబంధనలో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22వ వాక్యాన్ని మీరు చూసినప్పుడు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22వ వాక్యాన్ని మీరు చూస్తే చూడండి, సియోను కొండలో ఉండేటువంటి ఆరాధన అనుభవాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి, హెబ్రీ పత్రిక 12:22. ఇప్పుడైతే సియోను అను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోక యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దనకు, క్రొత్త నిబంధనకు, కనిపించలేదండి మీకు? అనిపించిందా? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకు, హేబేలు కంటే మరి శ్రేష్టమైన పలుకు ప్రోక్షణ రక్తమునకు వచ్చున్నారా? మీరు వచ్చి ఉన్నారు. అంటే ఎన్ని మెట్లు మీరు ఎక్కొచ్చారో చూడండి ఆరాధనకి. ఇన్ని మెట్లు దాటితేనే మీరు ఆరాధనకు రాగలుగుతారనమాట. కాబట్టి అంత గొప్ప అనుభవము ఈ యొక్క సియోను పర్వతము అను కొండపైన ఉన్నది. అందుకనే కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 6వ వాక్యములో అంటాడు, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును అభిషేకించి ఉన్నాను. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును అభిషేకించి ఉన్నాను అని చెప్పని అంటాడు. అలాగే కీర్తనల గ్రంథం 48వ అధ్యాయము 1-2 వాక్యములో మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు అని సియోను కొండ రమ్యమైన ఎత్తున ఉండి సర్వలోకమునకు సంతోషకరముగా ఉన్నది అని ఆరాధించారు. కాబట్టి ఈ రోజున సియోనులో ఏమున్నది అని అంటే జీవము గల పట్టణము,
ఉన్నది. సియోనులో ఏమున్నదంటే జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. ఆ జీవం కలిగిన ఆ జీవం కలిగిన పట్టణంలో సజీవులుగా మనము కూడా ఏంటంటే సియోనులో నిలబడి దేవుణ్ణి మనము ఆరాధించాల్సిన వారిగా ఉన్నాము. సరే, మొదటిగా మనం ఏం చూసామంటే మనం ఆరాధన సరిగా ఉన్నదా లేదా, మనం చేస్తున్నటువంటి ఆరాధనలో మనం పరీక్షించుకునేటువంటి అనుభవాలు ఏమున్నాయో చూసాం. రెండోది, సియోనులో మనం ఆరాధించడానికి సియోనులో ఎవరున్నారో ఆ ఉన్నటువంటి దేవుని ఎదుట మనం నమస్కరించి ఆరాధించడానికి కావాల్సిన అనుభవాలు చూసాం. అయితే ఈ మొదటి దేవదూత చెప్తున్నటువంటి ఒక ముఖ్య అంశం ఏంటి అని అంటే తీర్పు వచ్చి ఉన్నది. కాబట్టి ఈ తీర్పు ఏం చేస్తుంది అని అంటే ఇంతకాలం మనం ఆరాధించాం, భూలోకంలో ఉండి ఆరాధించాం, కానీ భూలోకంలో ఉండి పరలోక అనుభవాన్ని కలిగి ఆరాధిస్తున్నామా లేదా అనేది జ్ఞాపకం చేస్తున్నాడు దేవదూత. భూలోకంలో ఉండి పరలోకంలో చేసేటువంటి ఆరాధన అనుభవం ఇది ఎలాగా అని మీరు అనొచ్చు. అది ఎలాగా అని అంటే జయించువారు మాత్రమే భూలోకములో ఉండి కూడా పరలోకములో జరిగేటువంటి ఆరాధన అనుభవాన్ని వాళ్ళు గ్రహించగలుగుతారు. ఎలా చెప్పగలుగుతామనంటే మనం కనుక చూస్తే 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యంలో కనుక మీరు చూస్తే మీకు కనిపిస్తుంది. 1వ యోహాను 5వ అధ్యాయము 4వ వాక్యం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ దేవుని మూలముగా పుట్టిన వారందరూ ఎవరు? బోర్న్ అగైన్ క్రిస్టియన్స్. ఈ బోర్న్ అగైన్ క్రిస్టియన్స్ అందరూ కూడా లోకములో ఉండే పరలోకములో ఉండేటువంటి ఆరాధన అనుభవాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. ఈ రోజున ఆరాధన ఎలా అయిపోతుంది అని అంటే చాలా క్యాజువల్గా ఆరాధన అయిపోతుంది. ఆరాధనలో కూడా ఇంకొక ముఖ్యమైన మాట నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. ఏంటంటే మనము ఏమీ లేని వారమై ఉట్టి చేతులతో అంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ధ్యానాంశంలో మీ చేతుల్లో ఏముంది? కాదమ్మా, గొర్రెపిల్ల. ప్రభు వాళ్ళందరూ చూశారు కదా, గొర్రెపిల్లే కదా. యెహోవాయే చూచుకొను, ఆదికాండం 22 అధ్యాయంలో అబ్రహాంతో చెప్పారు కదా, యెహోవాయే చూచుకొని అంటే ఆయనే మన గొర్రెపిల్ల. అంటే మా వదకు తేబడిన గొర్రెపిల్ల ప్రభువే. కాబట్టి ఈరోజు మీ ఆరాధనకి అర్పణ ఆయనే, పాపానికి ప్రాయశ్చిత్తము కూడా ప్రభువే. కాబట్టి ఏమి లేని వాడినై ఏమి లేని దాన్నై ఒట్టి చేతులతో, ఇప్పుడు ఈ మాట అనొచ్చా అనకూడదా? అనకూడదు. ప్రభువులో రక్షించబడ్డారంటే సంపూర్ణత కదా, 100% సంపూర్ణత. ప్రభువులో 100% సంపూర్ణత ఉన్నప్పుడు ఒట్టి చేతులు ఎట్లా ఉంటాయి? మనకి ఉండవు. మనం కంప్లీట్ స్పిరిచువల్ బీయింగ్స్ అనమాట. కాబట్టి మరి ఇది ఎట్లా వచ్చింది సంఘంలోనికి? తగ్గింపు కింద మాట్లాడారు, కానీ మాట్లాడడానికి తెలిసి ఇది తగ్గింపు అని. కానీ కొత్తగా వచ్చేవాళ్ళు ఏం చేశారు? ఏమి లేని వాడినై ఏమి లేని దాన్నై నేను చేస్తున్నానంటే ఇప్పుడు దాకేమో చదివావు, చక్కగా వాక్యాలతో ఆరాధించావు, లాస్ట్లో వచ్చరికే మళ్ళీ నిన్ను నువ్వే ఎంప్టీ చేసుకుంటున్నావు. అందుకని ప్రకటన 14కి ముందున్న 13వ అధ్యాయంలో ఏమున్నాయంటే సాతానుడు ఉన్నాడు, అంత్యక్రీస్తున్నాడు, అబద్ధ ప్రవక్త ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మోసం చేసేస్తున్నారు. సంఘాల్లో కూడా చొడబడి సంఘంలో ఉన్నటువంటి భక్తి విశ్వాసాలను కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? బలహీనపరుస్తున్నారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, నిన్ను నీవే ప్రాణాత్మ దేహములుగా బలిగా సజీవ యాగముగా అర్పించాలి. కంప్లీట్ నిన్ను నువ్వు అర్పించుకోవాలి. నీ కొరకు సకల లోకం కొరకు ప్రభు ఎట్లా అయితే ఆ శిలువపై తన ప్రాణాన్ని పెట్టాడో మనము కూడా కంప్లీట్ బీయింగ్ని మనం ఏం చేయాలి? సమర్పించుకోవాలి. సో ఎంప్టీ హ్యాండ్స్ మనకు అక్కడ ఉండకూడదు అనమాట. రెండోది, ఆరాధనలు ఇంకో ప్రాబ్లం ఏంటంటే మీకు తెలుగు రాకపోతే యు గో విత్ ఇంగ్లీష్. నేను నా సాక్ష్యం మీకు చాలాసార్లు చెప్పాను. ఒకప్పుడు నేను పొన్నూరులో ఇంగ్లీష్లో చేసేవాడిని ఆరాధన. తర్వాత నా తప్పు తెలుసుకున్నా, నేను ఇంగ్లీష్లో చేయకూడదు అని. ఇప్పుడు మలేషియాలో ఉంటే ఇంగ్లీష్లో చేయాలి, ఎందుకంటే వాళ్ళంతా ఇంగ్లీష్ కాంగ్రిగేషన్ కాబట్టి. ఇది తెలుగు కాంగ్రిగేషన్. పోనీ చిన్నప్పటి నుంచి మీరేమన్నా మదర్ టంగ్ ఇంగ్లీష్లో ఏమన్నా వచ్చుంటే కనుక బ్రాటప్, సరే తెలుగు వాళ్ళకి 4 తిరగదండి, పిల్లలు చిన్నప్పటి నుంచి అట్లా చదివారు, పెద్ద పెద్ద వరల్డ్ క్లాస్ స్కూల్ అనుకోవచ్చు. ఇక తెలుగు వచ్చి కూడా వై వీఆర్ వర్షిపింగ్ లార్డ్ ఇన్ ఇంగ్లీష్. ఎందుకంటే ఎందుకు చేయకూడదంటే దానికి రీజన్ చెప్తున్నా. మీరు ఆరాధన చేస్తే సమాజముగా మీ పక్కన వాళ్ళు ఏం చెప్పాలి? ఆమెన్ చెప్పాలి. మీరు ఇంగ్లీష్లో చేస్తారు, పాపం ఈ అక్క ఆమెకి ఇంగ్లీష్ తెలియదు. మరి నీ ఆరాధనకి అక్కడక్కడ మాత్రమే ఆమెన్లు వస్తాయి. నీ ఆరాధనకి ఫుల్ వద్దా? 100% ప్రభుకు నిన్ను సమర్పించుకోవా?
సమర్పించుకోవాలి. మరి అందుకనే ఒక తెలుగు కాంగ్రిగేషన్ ఉన్నప్పుడు మీకు చక్కగా మీరు కాపీ చేయొద్దు, ఒకళ్ళది ఒకళ్ళు కాపీ చేయొద్దు. కొంతమంది సిస్టర్స్ అద్భుతమైన మాటలతో బైబిల్లో వాక్యాలన్నీ చెప్పి ఆరాధన చేస్తున్నారు. మీరు అక్కడ ఆరాధనలో మీరు చెప్పే వాక్యాల్లో ప్రభువు కనిపించినంత వరకు ఆ మాటలన్నీ ఒట్టి అవుతాయి. స్కూల్ బుక్లో ఉండే లిటరేచర్ వర్డ్సే అవుతాయి, బైబిల్లో వర్డ్స్ కూడా. ప్రభువుని చూస్తే, ప్రభువుతో మీరు ఆయనతో సహవాసంలో ఉంటే, ఆయనతో నిత్యత్వంలో మీరు నడుస్తుంటే, బైబిల్లో భక్తుల్లాగా ప్రభువుతో మీరు నడుస్తున్న అనుభవంలో ఉంటే చేసే 2 మాటల్లో కూడా బలం ఉంటుంది అనమాట. ఇందాక విలియం టిండేల్ గారు 1536లో ప్రార్థన చేస్తే 39లో జవాబు వచ్చింది. ఏం జవాబు వచ్చింది? యావత్ ప్రపంచానికి కూడా బైబిల్ని ప్రామాణీకరణ చేసేసాడు, చట్టం చేశాడు. ఒకే ఒక ప్రార్థన, లార్డ్ ఓపెన్ ద కింగ్ ఇంగ్లాండ్ ఐస్ అని చెప్పే ప్రార్థన ఈరోజు ప్రపంచం మొత్తానికి ఇంగ్లీష్ బైబిల్ ఇచ్చింది. 1 man's ప్రేయర్, 2-3 words ప్రేయర్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అనమాట. అట్లాగే ఆరాధన కూడా 2 మాటలైనా 4 మాటలైనా వెరీ పవర్ఫుల్ దేవుని మాటలు ఉంటాయి. కాబట్టి డోంట్ కాపీ, ఒకళ్ళదొకళ్ళు కాపీ చేయొద్దు. యూనిక్గా ఉండాలి, అదే ఒక కొత్త కీర్తనగా ఉండాలన్నమాట. ఓకే, అయితే చివరిగా ఏంటంటే జయించేటువంటి అనుభవంలో ఉండాలి మనం. ఆరాధనకి జయించే అనుభవం ఎలా వస్తుంది అని అంటే, లోకాన్ని జయించగలిగిన అనుభవం మనం క్రీస్తుకి పిల్లలమై ఉండటమే. అయితే ఈ ప్రకటన గ్రంథంలో ఈ జయించేటువంటి అనుభవాన్ని కనుక మీరు చూస్తే ఒక 4-5 మాటలు చెప్పి నేను ముగిస్తా. ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు జయించేటువంటి అనుభవంతో దేవుని ఎలా ఆరాధించారో చూడండి. ఎఫెసు సంఘానికి రాశాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యములో ఆయన అంటాడు ఏమని? పరదైసులోనున్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. జయించు వారికి, ఎవరికి? జయించే వారికి జీవవృక్ష ఫలము భుజింపనిత్తును. మీరు భుజింపకుండా ఆరాధించలేరు. ఎంటీ స్టమక్తో మీరు ఆరాధించలేరు. ఎంటీ స్టమక్ అంటే ఇంటికాడ తినే ఇడ్లీ దోశ కాదు. ఎంటీ స్టమక్ అంటే ఉదయం మీరు మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ చదువుకుని ఉంటారు, ఉదయం మీరు మందిరానికి రాబోయేందుకు ప్రార్థన చేసి ఉన్నారు, సోమవారం నుండి శనివారం వరకు మీరు చక్కగా అన్నిట్లో మీరు ఫుల్, అన్నిట్లో స్పిరిచువల్గా మీకు ఫుల్ ఉంటేనే భుజించినట్లు అనమాట. భుజించినటువంటి వారిని మాత్రమే ఎవరు భుజింపనిస్తారు? దేవుడే భుజింపనిస్తాడు. ప్రకటన గ్రంథం 2వ సంఘానికి రాస్తున్నాడు, స్మరణ సంఘానికి రాస్తున్నాడు ఈ అనుభవాన్ని. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వాక్యంలో దేవుడు అంటాడు, మరణము జయించువానికి మరణము, పక్కనే మంచి మాట ఉంది, హాని చెయ్యదు. జయించువానికి మరణము హాని చేయదు. ఇంతకన్నా గొప్పదేమన్నా ఉందా? అలెగ్జాండర్ ప్రపంచం మొత్తాన్ని జయించాడు, కానీ అలెగ్జాండర్ని జయించింది ఏంటది? మరణం. పాపం మరణాన్ని కొనగలిగిన డబ్బు కూడా ఉంది ఆయనకి, కానీ ఆ డబ్బు కూడా సరిపోలా ఆ మరణానికి. అలెగ్జాండరే కాదు, ఈ లోకంలో ఎంతెంత మహానుభావులో ప్రపంచాన్ని జయించారు కానీ మరణాన్ని జయించలేకపోయారు. మరణం ముందు మానవుని యొక్క అస్తిత్వాన్ని వాడు చాటారన్నమాట. కాబట్టి 2వ సంఘానికి ఏమంటున్నాడు దేవుడు? జయించు వారికి మరణమును ఏ హాని చేయదు. 3వ సంఘంతో ప్రభు అంటున్నాడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యంలో, జయించు వానికి మరుగై ఉన్న మన్నాను. చూడండి, ఇందాకేమో జీవవృక్ష ఫలాన్ని భుజింపనిస్తా అన్నాడు, ఇప్పుడు మరుగై ఉన్న మన్నాను, ఆత్మీయ ఆహారాన్ని భుజింపనిస్తానంటున్నాడు. తర్వాత తుతైర సంఘానికి రాస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వాక్యంలో అంటాడు ఏమని? నా జయించువారు నా క్రియలను, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మాట ఉంది, నా క్రియలను జాగ్రత్తగా జరిగించువాడు జనముల మీద అధికారము ప్లస్ వేకువ చుక్క, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే వారితో కలిసి ఉండేటువంటి అనుభవాన్ని ఇస్తానని చెప్పని తుతైర సంఘంతో చెప్తున్నాడు. తర్వాత సార్దీస్ సంఘంతో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యంలో అంటాడు, తెల్లని వస్త్రాన్ని ఇస్తానంటాడు జయించు వారికి. తర్వాత జీవగ్రంథంలో వాని పేరును రాస్తానంటున్నాడు. తర్వాత అతన్ని పేరుని తండ్రి ఎదుట ఒప్పుకుంటానంటున్నాడు. 3 అనుభవాలు ఉన్నాయి సార్దీస్ సంఘంలో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఈ మాటలన్నీ చాలా శ్రేష్టమైనవి అండి. ఇవన్నీ మీ హృదయాల్లో నిండుకొని ఉన్నప్పుడే ఆరాధనకు కంప్లీట్నెస్ వస్తుంది అనమాట. ప్రకటన 3:5లో చాలా శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. ఏమున్నాయి? తెల్లటిని వస్త్రము, జీవగ్రంథంలో పేరు, తండ్రి ఎదుట ఆ పేరుని ఒప్పుకునేటువంటి అనుభవం. ఫిలదెల్ఫియా సంఘానికి చూడండి, చాలా మంచి మాట ఇచ్చాడు. ఏమని? జయించువానికి నా దేవుని ఆలయంలో స్తంభముగా
కనిపించిందా మీకు? లేట్ అవుతుంది అనుకుంటా కదా మీకు చూడటానికి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వాక్యంలో, జయించువానికి నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. చూడండి, మిమ్మల్ని స్తంభంగా చేస్తానంటున్నాడు దేవుడు. ఎప్పుడు? జయించువానిగా ఉంటేనే. మీరు ఏం చేయకుండా నేను రక్షించబడ్డాను కదా అని చెప్పని కామ్గా ఉంటే అయిపోయేది కాదండి ఈ రక్షణ యాత్ర. ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి శోధనని మనం జయించగలగాలి, ఆత్మీయమైన పోరాటాల్లో జయించగలగాలి, లోకాన్ని జయించగలగాలి. అప్పుడే మనల్ని దేవుడు ఒక మూలస్తంభంగా చేస్తానంటున్నాడు. నూతన యెరూషలేము అని పేరు వారికి పెట్టేదను అని అంటున్నాడు. చివరి సంఘము లవోదికీయ సంఘంతో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వాక్యంలో అంటాడు, నాతో కూడా సింహాసనమందు. ఈ అనుభవాలన్నీ ఉన్నప్పుడే మీరు జయించినటువంటి అనుభవము కలిగినటువంటి వారిగా ఉంటారు. ఈ జయించిన అనుభవం కలిగినప్పుడే మీరు ఆరాధించగలుగుతారు. ఏమని? కీర్తనల గ్రంథము 144 9వ వాక్యంలో ఒక మాట ఉంది. ఏమని? కీర్తనల గ్రంథం 144 9వ వాక్యం చదవండి. దేవా, నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను, 10 తంతుల సితారతో నిన్ను కీర్తించెదను. కీర్తనల గ్రంథం 144 9వ వాక్యం చదవండి. దేవా, నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను, 10 తంతుల సితారతో నిన్ను కీర్తించెదను. ఇప్పుడు దావీదు ఈ రోజున ఆ పాట, ఆ కీర్తన పాడటానికి ఆయన యుద్ధంలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు. కష్టాలలో ఉండి కూడా క్రొత్త కీర్తన పాడేదను, 10 తంతుల సితారతో నిన్ను కీర్తించేదను అని చెప్పని దావీదు అంటున్నాడు. మరి అలాగే ఇందాక మీరు చదివారు, మన ధ్యానాంశంగా చదివాం కీర్తన 149 1వ వాక్యము. ఈ 149 యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొని సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. మరి చూడండి, భక్తులు కూడుకొని సమాజం ఉన్నప్పుడు మన ఆరాధన ఎలా ఉండాలంటే ఒకే భావము, ఒకే తాత్పర్యము, ఒకే ఆత్మ, ఒకే ఐక్యత కలిగి ఉండాలన్నమాట. ఆరాధనలో వ్యత్యాసాలు ఉండకూడదన్నమాట. కాబట్టి ఐక్యత ఉండాలి, భావం ఉండాలి, ఒకే తాత్పర్యం ఉండాలి, ఒకే ఆత్మ ఉండాలి, రక్షణ అనుభవం ఉండాలి. మొట్టమొదటిగా వీటన్నిటికీ కారణం ఏంటంటే నిత్య సువార్త. ఆ నిత్య సువార్తని తీసుకుని దేవదూతలు ఏం చేస్తున్నారంట? లోకమంతా సంచరించి ఆయా భాషలు మాట్లాడే వాళ్ళతో, ఆయా ప్రజలతో, ఆయా జనుల మధ్యలో ఈ దేవదూతలు ఈ నిత్య సువార్తని తీసుకుని ప్రతి ఒక్క ఆత్మను వెలిగిస్తూ ఆ సువార్త ద్వారా వాళ్ళు రక్షణను అనుగ్రహిస్తూ వస్తున్నారంట. కాబట్టి ఈ రోజున ఈ ప్రకటన గ్రంథం 14లో కనుక మనం చూస్తే ఒక విశ్రాంతి పర్వం లాగా ఉంటుంది అనమాట. ప్రకటన 14 విశ్రాంతి పర్వం అంటే 16-17 అధ్యాయాల్లో దేవుని ఉగ్రత, 16-17 అధ్యాయాల నిండా దేవుని ఉగ్రత ఉంటుంది. 13వ అధ్యాయం అంతా మోసము, అబద్ధము, అసత్యం ఉంటుంది. అటు ముందు 2 అధ్యాయాలు, ఇటు 1 అధ్యాయము, ఈ మధ్యలో 14 మాత్రమే ప్రత్యేకించబడిన 1,44,000 మంది ఒక క్రొత్త కీర్తనతో ఎవ్వరూ పాడలేదు, ఎవరు రాయలేదు, ఎవరు వినలేదు. ఫ్రెష్ సాంగ్తో వాళ్ళు దేవుని సన్నిధిలో సాష్టాంగపడి సాగిలపడి వాళ్ళు ఆరాధిస్తున్నారు. సో ఈరోజు బెర్షెబా సంఘానికి దేవుడిచ్చే వాగ్దానం కూడా అదే. ఏమని అంటున్నాడంటే, 7 సంఘాలతో నేను చెప్పా, జయించిన అనుభవం ఉంటే వాళ్ళు ఏమేమి భుజించారు, జయించిన అనుభవం కలిగిన వారిని సంఘంలో స్తంభాలుగా ఎలా నిలిపాను. ఈరోజు బెర్షెబాతో కూడా నేను అదే చెప్తున్నా. ఇన్ని సంవత్సరాల పాటు జరిగిన ఆరాధన ఒక ఎత్తు, ఈరోజు మీరు విన్న వాక్యము, ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు చేస్తున్న ఆరాధన మీరు ఒకసారి గమనించి ఇక్కడి నుంచి చేసేటువంటి ఆరాధనలో ఏమి కలపద్దు. కేవలం దేవుణ్ణి చూచిన అనుభవము, దేవునితో ఉన్న అనుభవము, దేవుడు మీ గురించి ఇచ్చే సాక్ష్యము, దేవునికి మీరు సాక్షిగా ఉన్న అనుభవంతో కేవలం మాత్రమే ఆరాధించండి. అది యోగ్యమైనటువంటిది. కానీ దానిని మీరు అర్పించబోయే ముందు మీ హృదయ శుద్ధి ఎంతో ముఖ్యమో పరిశోధించుకోండి, పరిశీలించుకోండి, పరీక్షించుకోండి. ఆ అనుభవంతో ఆరాధనలోనికి వెళతాం. రండి. ఒక బ్రదరు, ఒక సిస్టరు ఒక వచనం పాడారు. ఒక వచనం పాడి జయించు వారి. మీరు పాడండి. ఒక వచనం పాడదాం. పాట జయించు అని కొనిపోవని పాట.
323. జయించువాని నీ కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించువాని నీ కొనిపోవా ప్రభు యేసు వచ్చును. స్వాతంత్రించుకొనెదురుగా వారే సమస్తమున్ స్వతంత్రించుకొనెదురుగా వారే సమస్తము. 6వ వచనం సదా జయించువాని నీ కొనిపోవా ప్రభు యేసు వచ్చును. సదా ప్రభుని తోడనుండి స్తుతి చెల్లింతుము. సదా ప్రభుని తోడనుండి స్తుతి చెల్లింతుము. అద్భుతము అధీనము నింపలేరుగా. అద్భుతము అధీనము ఎవరు నింపలేరుగా. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. మరి సిస్టర్స్లో ఒకరు మార్చి క్లుప్తంగా మరి ఇంతవరకు మన వాక్యం వింటూ వచ్చిన వాక్య వెలుగుల్లో మనం దేవుని ఆరాధన చేసుకుందాం. ఓకే, ఇదిగోండి మైక్ అటు ఉంచండి, అటు వస్తే సిస్టర్స్ వచ్చి. ప్రభు రక్షణ ప్రభు యేసుక్రీస్తునామములో మీకు వందనాలు.